నమస్తే ఎవ్రీవాన్. ఈరోజైతే మనము 750 గ్రాము పొటాటోస్తో 5 టీ స్పూన్స్ ఆయిల్ యూస్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ఊరిలో ఒక పాత వంతెన ఉండేది. ప్రతిరోజు ఊరి వాళ్ళందరూ ఆ వంతెన మీదుగానే వెళ్ళేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ వంతెన బలహీనంగా మారిందని ఎవ్వరూ గమనించలేదు, పట్టించుకోలేదు. ఒకరోజు ఒక పేద వృద్ధుడు ఆ వంతెన దాటుతుండగా జారి కింద పడిపోయాడు. నొప్పితో అల్లాడుతూ సహాయం కోసం ఎదురు చూశాడు. చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. మన పని కాదు, మనకెందుకు ఇబ్బంది అంటూ ఒక్కొక్కరు తమ దారిలోకి వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక చిన్న పిల్లాడు అడిగాడు. తన దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ వృద్ధుడికి ఇచ్చాడు. తన చేతిలో ఉన్న చిన్న రుమాలుతో గాయానికి కట్టాడు. చుట్టూ ఉన్న వాళ్లను చూసి భయపడకుండా మనసుతో సహాయం చేశాడు. వృద్ధుడు చిరునవ్వుతో ఆ పిల్లాడిని చూసి అన్నాడు, నాన్న, ఈ వంతెన కంటే ఈ మనుషుల మనసులే ఎక్కువగా బలహీనంగా ఉన్నాయి. ఆ మాటలు ఆ చిన్నపిల్లాడి మనసులో లోతుగా నిలిచిపోయాయి. కొంతకాలం తర్వాత అదే చిన్న పిల్లవాడు ఊరిలో ఒక బాధ్యతాయుతమైన పెద్దవాడయ్యాడు. అతను చేసిన మొదటి పని ఏమిటంటే ఆ వంతెనను పూర్తిగా బాగు చేయడం. వంతెన మరమ్మతులు పూర్తయ్యాక ఒకరోజు ఊరు పంచాయతీలో అతను తన అనుభవాన్ని అందరితో పంచుకొన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు ఒక గింజ అన్నం దొరకకపోతే కడుపు కంటే ముందు మనసే ఎక్కువగా బాధపడుతుంది. అలసిపోయినప్పుడు ఒక చెట్టు నీడ కూడా దొరకకపోతే ఈ ప్రపంచంలో మనకి చోటే లేదేమో అనిపిస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు బంధాలు దూరమైతే, కష్టంలో ఉన్నప్పుడు స్నేహాలు మౌనమైతే వాటి విలువ అప్పుడే అర్థమవుతుంది. మనం బ్రతకకుండగా తోడుగా రాని వాళ్ళు ప్రేమను మాటల్లో మాత్రమే చూపిస్తారు, కానీ చనిపోయిన తర్వాత పూలతో కన్నీళ్లతో చూపించే ప్రేమ అప్పటికే ఆలస్యం. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపే ప్రేమ అన్నీ వ్యర్థాలే. అవసరం ఉన్నప్పుడే మనిషి మనిషి తోడుగా ఉండాలి, అదే నిజమైన మానవత్వం అంటూ ఆ రోజు వంతెనపై ఒక వృద్ధుడు పడిపోయాడు. చుట్టూ సమాజం ఉన్నా ఎవరూ కదలలేదు. ఒకవేళ ఆ స్థానంలో మనమే ఉంటే అని ఒక్కరైనా ఆలోచించలేదు. అందరికీ తమ పని, తమ స్వార్థమే ముఖ్యమైపోయింది. అప్పుడే నేను ఒక విషయం గ్రహించాను. ఆ రోజు వంతెన కూలలేదు, కూలిపోయింది మన మానవత్వమే. అప్పుడు ఊరిలో ఒక మాట మార్మోగింది, వంతెన కూలలేదు, ఆ రోజు కూలిపోయింది మానవత్వమే అని. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా క్రంచీగా టేస్టీగా మీరు ప్రిపేర్ చేసేయండి తక్కువ ఆయిల్తో. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసము లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.